ఈ సిద్దిపేట పట్టణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ రన్నింగ్ మంత్ పక్కన పెడితే కూడా 6 నెలల నుంచి ఈ హాస్టల్కు ఇంతవరకు మెస్ ఛార్జీలు చెల్లింపు జరగలేదు. దాదాపు 9,50,000 రూపాయల మెస్ ఛార్జీలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో క్లియరెన్స్ కోసం పెండింగ్లో ఉన్నాయి. హాస్టల్ వార్డెన్లు ఉద్దర తెచ్చి, అప్పు తెచ్చి, బంగారం కుదబెట్టి పిల్లలకి ఇంత అన్నం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 6 నెలలు మెస్ ఛార్జీ రాకపోతే ఆ పిల్లలకు అన్నం ఎట్లా పెట్టాలి? నాణ్యత కలిగిన భోజనం ఏ రకంగా మెయింటైన్ అవుతుంది అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. నువ్వు పైగా ఏమంటున్నావు? ఏ స్కూళ్ళనన్నా ఏ హాస్టల్లోనన్నా అన్నం బాగలేకపోతే పిల్లలకు వాంతులైతే బయలు పెడితే ఆరోగ్యం దెబ్బతింటే హాస్టల్ వార్డెన్ల మీద యాక్షన్ తీసుకుంటా అంటావు, టీచర్ల మీద యాక్షన్ తీసుకుంటా అంటావు, హెడ్ మాస్టర్లను సస్పెండ్ చేస్తా అంటున్నావు. తప్పు నీది, పాపం శిక్ష మాత్రం పాపం వార్డెన్లు స్కూల్ టీచర్లకు పడతా ఉంది. శిక్ష నీకేయాలి రేవంత్ రెడ్డి. ఫస్ట్ నువ్వు సస్పెండ్ చేయాల్సింది హెడ్ మాస్టర్లను టీచర్లను కాదు, నీకేయాలి శిక్ష. ఎందుకు? మెస్ బిల్లులు ఇవ్వండి నువ్వు, రెంట్లు ఇవ్వండి నువ్వు, పిల్లలకు అన్యాయం చేస్తున్నది నువ్వు. ఉల్టా నువ్వేమంటున్నావు? వాళ్ళని బెదిరిస్తున్నావు, వార్డెన్లను టీచర్లను బెదిరించి శిక్ష చేస్తా, మిమ్మల్ని యాక్షన్ తీసుకుంటా అంటున్నావు. ఇప్పుడు 6 నెలల ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో మెస్ బిల్ రాలే. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఇయ్యాలటి వరకు మెస్ బిల్లే రాలే. నువ్వు గ్రీన్ ఛానల్లో పెట్టినా అబద్ధాలు ఆడతావు. ఏదో చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టు రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయి తప్ప చర్యలు శూన్యం. ఇలా ఇప్పుడు స్పష్టంగా ఏమర్థమైంది? గ్రీన్ ఛానల్ పెట్టినాం, మెస్ ఛార్జీలకు బిల్లులు పెండింగ్ లేవు, ఏ నెల కానెల బిల్లులు ఇస్తున్నామన్నావు కదా. 9,50,000 రూపాయల మెస్ ఛార్జీలు ఈ హాస్టల్లో, ఒక్క హాస్టల్లో పెండింగ్ ఎందుకున్నాయి అంటే ఈ రకంగా రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి కదా. ఇలా నేను పిల్లలతో మాట్లాడుతున్నా, పిల్లలు ఏమంటున్నారు? తువ్వాలలు రాలేదు సార్, మాకు ప్లేటు, గ్లాసు, కటోరా, చెంచా ఇవన్నీ ప్రతి సంవత్సరం వస్తుండే. పోయినసారి ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ ఏడాదిలో ప్లేటు లేదు, గ్లాసు లేదు, కటోరా లేదు, చెంచా లేదు, తువ్వాలలు లేవు, ఇంకేం లేవు, స్వెటర్లు లేవు. రకరకాల బాధలు చెప్తున్నారు పిల్లలు. పాపం ఇక్కడికి వస్తే బూట్లు రాలేదంటే, షూస్ కూడా రాలేదంటున్నారు. అంటే ఇది హాస్టళ్లలో పరిస్థితి. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నువ్వు ఫుల్ పేజ్ యాడ్లు ఇస్తున్నావు, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చినావు, 9 రోజులు ఏడాది పాలన సందర్భంగా సంబరాలు చేసినావు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హోర్డింగ్లు పెట్టినావు, అడ్వర్టైజ్మెంట్లు పెద్ద పెద్ద పేపర్లల్లో, టీవీలల్లో హోర్డింగ్ల మీద నీ బొమ్మలు వేసుకున్నావు, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినావు. ఈ పిల్లలకు బుక్కడు అన్నం పెట్టి చేత కాదా? నీ అడ్వర్టైజ్మెంట్లు దేనికోసం? మెస్ బిల్లులు ఇవ్వకుండా పిల్లలకు అర్ధాకలితో పిల్లల్ని గోసవచ్చినందుకు నీ ఏడాది పాలన ఉత్సవాలా? దేనికోసం ఉత్సవాలు జరుపుతున్నావు రేవంత్ రెడ్డి? ఇలా ఆడపిల్లల హాస్టళ్లలో చలికాలం వేడి నీళ్ళు రాక ఇబ్బంది పడతా ఉన్నారు. ఎస్సీ గురుకుల పాఠశాలల్లో అక్టోబర్, నవంబర్ నుంచి పెండింగ్ ఉంది, మెస్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ పార్ట్ టైం ఉద్యోగులను అడిగిన 8 నెలలు అయినట్టు జీతాలు రాక, కామాటీలో వాచ్మెన్లకు 8 నెలల నుంచి జీతాలు రాలే. వాళ్ళు ఎట్లా పని చేయాలి? అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, కామాటీలకు, కుక్కులకు, వాచ్మెన్లకు 8 నెలలకే జీతాలు రాకపోతే వాళ్ళు ఎట్లా పని చేస్తారు? వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడుస్తాయి? వాళ్ళు మనసుతో ఈ పిల్లలకు ఎట్లా జాగ్రత్తగా చూసుకోగలుగుతారు? నేను ఆశ్చర్యపోయింది. ఇక్కడ అడిగితే మా అవుట్సోర్సింగ్ ఉద్యోగి కామాటీలు 8 నెలల జీతాలు రాకంటున్నారు. అదేవిధంగా ఈ పిల్లలకు ట్యూషన్ చెప్పేది ఇచ్చేదే 1500. ఆ ట్యూషన్ చెప్పేటోళ్ళకు 6 నెలల నుంచి పైసలు రాలే. అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జెస్ గురుకుల పాఠశాలల్లో, ఎస్సీ గురుకుల పాఠశాలల్లో 6 నెలల నుంచి కాస్మోటిక్ ఛార్జెస్ రావడం లేదు, వాషింగ్ ఛార్జెస్ కూడా పిల్లలకు రావడం లేదు. అక్కడ స్వీపింగ్, శానిటేషన్ వాళ్ళకు కూడా 2-3 నెలలకెళ్ళి వాళ్ళకి జీతాలు రావడం లేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అయితే 8 నెలలకెళ్ళి జీతాలు లేవు. ఇగో ఇది రేవంత్ రెడ్డి పాలన.
మాటలు ఎక్కువ, కోతలు ఎక్కువ, చేతలు తక్కువ. ప్రతిపక్షాల మీద తిట్టమంటే అడగోలుగా తిట్టు నేర్చుకున్నావు. ఇవాళ మా సీనియర్ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ గారు, తాండూరులో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది, ఆసుపత్రిలో ఆగమాగం ఉన్నారు పిల్లలు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు పిల్లలు, ఆ పిల్లల్ని చూడ్డానికి వెళ్తాము, ఆ పిల్లల్ని పరామర్శించడానికి వెళ్తామంటే సబితా ఇంద్రారెడ్డి గారిని సత్యవతి రాథోడ్ గారిని వికారాబాద్లో అరెస్ట్ చేశారు. అంత మంచిగా ఉంటే అరెస్ట్లు ఎందుకు అంటున్నా. నీ పని చక్కగా ఉంటే, నువ్వు అన్నం చక్కగా పెడితే, పిల్లలు మంచిగా ఉంటే ఎందుకు భయపడుతున్నావు రేవంత్ రెడ్డి? ఎందుకు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అరెస్ట్ చేస్తూ ఉన్నావు? ఆమె ఆ జిల్లా మంత్రిగా 15 ఏళ్ళు పనిచేసినటువంటి సీనియర్ నాయకురాలు, రంగారెడ్డి జిల్లా వికారాబాద్ వాస్తవ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారిని కూడా నువ్వు స్కూల్కి పోనీయా, హాస్టల్కి పోనీయా అని అరెస్ట్ చేస్తావా? మాజీ హోంమంత్రి ఏం తప్పు చేసింది సబితమ్మ గారు? నీ తప్పులు ఎత్తి చూపుతుందనే కదా నీకు భయం, నీ లోపాలు బయటపడతాయనే కదా నీ భయం.